వెల్కమ్ టు సాస్ టీవీ. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే. ఈ డే సందర్భంగా యోగాకి సంబంధించి మనము ఇక్కడ ఎస్ఎస్కే హాస్పిటల్ నందున్న డాక్టర్ సురేష్ బాబు యాదవ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎటువంటి యోగాలు చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది, అసలు షుగర్కి దీనివల్ల యూజ్ అనేది ఉంటుందా? ఇప్పుడు యోగా డే అనేటువంటిది ఇంటర్నేషనల్గా తీసుకున్నారు అని అంటే దీనికి ఎంత ప్రాముఖ్యత ఉంది అనేటువంటిది అర్థమవుతుంది. ఇండియాలో మాత్రమే స్టార్ట్ అయ్యి ఒక ఏదో స్పిరిచువలిజంగా స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క యోగాని హెల్త్ రిలేటెడ్గా సైంటిఫిక్గా ప్రూవ్ అయిన తర్వాత ఇంటర్నేషనల్గా కన్సిడర్ చేసి జూన్ 21 అనేటువంటి దాన్ని మనము ఇంటర్నేషనల్ యోగా డే కింద కన్సిడర్ చేశారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్, సైంటిఫిక్గా ఏ విధంగా యోగా అనేటువంటిది హెల్ప్ అవుతుంది మన ఆరోగ్యానికి. సో సైంటిఫిక్గా అన్నప్పుడు బేసిక్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా కానీ సరిగా గాలి పీల్చుకోవడం వదలడం కూడా చాలా కష్టమైంది. సో ఇటువంటి పరిస్థితుల్లో అంటే మంచి శ్వాస అనేటువంటిది ఒకటి లేకుండా పోయింది. దాంట్లో సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏంటి అని అంటే ప్రాపర్ బ్రీతింగ్ అనేటువంటిది చేసిన దానివల్ల నర్వ్ డ్యామేజ్ అనేటువంటిది తగ్గుతుంది. చాలామందికి డయాబెటీస్లో వచ్చేటువంటి కాంప్లికేషన్స్లో న్యూరోపతి అనేటువంటిది చాలా కామన్గా ప్రామినెంట్గా వచ్చేటువంటి ప్రాబ్లం న్యూరోపతి. ఈ న్యూరోపతికి బేసిక్గా ఈ యొక్క బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా వరకు ఉపయోగపడుతుంది అనేటువంటిది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. కాబట్టి యోగాలో మేజర్గా ఉండేటువంటిది బ్రీతింగ్ అనేటువంటిది మేజర్. కాబట్టి ఈ యొక్క డయాబెటిక్ రిలేటెడ్గా ఉన్నటువంటి న్యూరోపతి అనే కాంప్లికేషన్ని బయటపడాలి అని అంటే యోగా చేసిన దానివల్ల చాలామందిలో ఉపయోగపడుతుంది అనేటువంటిది ప్రూవ్ అయింది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా వరకు అలా నడవండి ఇలా నడవండి అని చెప్తూ ఉంటాం, బరువు తగ్గండి అని చెప్తూ ఉంటాం. మీరు ఎంతగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తారో అంతగా మీ డయాబెటీస్ కంట్రోల్కి వస్తుంది అని చెప్తూ ఉంటాం. బట్ మేము అసలు నడవలే, 2 అడుగులు వేసేదనే ఆయాసం వస్తుంది, 2 అడుగులు వేసేదానికి కాళ్ళు నొప్పులు వస్తూ ఉన్నాయి. అలాంటి మాకు ఏ విధంగా మేము రోజు గంట వాకింగ్ చేయమంటుంటారు మీరేమో, ఏ విధంగా మేము చేయాలి అని చాలామంది పేషెంట్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఇలాంటి వాటికి సున్నితమైనటువంటి ఎక్సర్సైజెస్ యోగాలో ఉన్నాయి. ఈ సున్నితమైనటువంటి ఎక్సర్సైజెస్ క్రమంగా చేస్తే దానివల్ల ఎక్కువగా ఉపయోగపడుతుంది. దాన్నే యోగా అంటున్నారు. ఒక సున్నితమైన ఎక్సర్సైజ్ అంటే మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు రిపీటెడ్గా చేసినప్పుడు దాన్ని యోగా అంటున్నారు. కాబట్టి ఏదైతే మనం చేయాలో, ఏదైతే మనము యోగాలో ఏదైతే చేయాలో చిన్న సున్నితమైనటువంటి ఎక్సర్సైజ్ చేసి ఏ పొజిషన్లో అయినా ఎక్కడైనా ఎప్పుడైనా చేయగలిగినటువంటి ఏకైక ఎక్సర్సైజ్ యోగా. కాబట్టి దాన్ని కొంచెం అర్థం చేసుకొని శ్వాస అనేటువంటి దాన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒకటి, అందులో ఎక్కువగా యోగాలో చెప్పేటువంటిది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒకటి చెప్తారు. రెండోది వచ్చేసి వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్తారు. థర్డ్ వన్ ఏంటంటే చిన్న మూమెంట్స్ ఇచ్చిన దానివల్ల బాడీలో ఉన్నటువంటి ప్రతి అవయవము కొంతవరకు కదలిక అనేటువంటిది స్టార్ట్ అయ్యి పనిచేయడం స్టార్ట్ అయ్యి మనకి ఈ హార్మోన్స్ అనేటువంటివి చాలా వరకు రోల్ ప్లే చేస్తుంది. ఎస్పెషల్లీ డయాబెటీస్ అనేటువంటిది ఇస్ రిలేటెడ్ టు హార్మోన్స్, మన డైలీ యాక్టివిటీస్కి సంబంధించినటువంటిది. కాబట్టి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టెన్షన్స్కి గురవుతున్నారు. ఈ టెన్షన్స్ నుంచి ఓవర్కమ్ కావాలంటే, ఆ స్ట్రెస్ నుంచి బయటపడాలి అంటే ఇది మెడిటేషన్. అంటే ఇక్కడ మెడిటేషన్ అనేటువంటి దాని గురించి వచ్చినప్పుడు ఇక్కడ యోగా గురించి 1-2 పాయింట్స్ చెప్పి నేను ముగిస్తాను. ఒకటి చాలా ముఖ్యమైనటువంటిది, ఇది డయాబెటీస్ సంబంధించినటువంటిది కాదు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ప్రాక్టీస్ చేసేది టైంని కిల్ చేసేటువంటి ఏకైక ఇదేంటంటే స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్స్ అనేటువంటివి చూస్తూ ఎవరికి తగినటువంటి యూట్యూబ్స్లో వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ని చూస్తూ పోతూ ఉన్నారు. ఇట్స్ అ టైం కిల్లింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఒక టైప్ ఆఫ్ వీడియో చూశారంటే వాళ్ళకి రిపీటెడ్గా ఆ టైప్ ఆఫ్ వీడియోసే వస్తూ ఉంటాయి. వాళ్ళ యొక్క లైఫ్ అనేటువంటిది అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. టైం అనేటువంటి దానికి అడిక్ట్ అయిపోయి ఉంటారు. ఉదయం లేస్తే నేను ఈరోజు ఇది చూస్తూ ఉంటారు, ఏదో కొత్తది వచ్చి ఉంటుంది. నెవర్ ఎండింగ్ ప్రాసెస్. వాళ్ళు 100 వీడియోలు కాదు 1000 వీడియోలు చూసినా కానీ కొత్త వీడియో వస్తూనే ఉంటుంది. అంతగా కంటెంట్ అనేటువంటిది యూట్యూబ్లో ఉంటుంది. కాబట్టి జనాలకి
విసుగు లేకుండా నిరంతరం ఆ యూట్యూబ్లో చూస్తూనే ఉంటారు ఆ ప్రోగ్రామ్స్ అనేటువంటివి. ఇట్స్ లైక్ అన్ అడిక్షన్. ఇప్పుడు ఏమైందనంటే ఈ క్రమంలో పిల్లలు రకరకాల వీడియోస్ చూస్తూ ఉన్నారు, పెద్దవాళ్ళు రకరకాల వీడియోస్ చూస్తున్నారు. మంచిగా యూస్ చేసుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ అయితే చెడు మార్గాల్లోకి వెళ్ళేటువంటి దానికి చాలా చాలా అవకాశం ఉంది. కాబట్టి చెడు మార్గం అంటే ఏం లేదు, మనము ప్రజెంట్లో ఉన్నటువంటిది మన బాడీ ప్రస్తుతం ఇక్కడ ఉన్నది నా బాడీ, మైండ్ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. సో ఈ మైండ్ అనేటువంటి దాన్ని ఎక్కడికెక్కడికో తీసుకుపోయేటువంటి దానికి ఏకైక సాధనము ఈ యొక్క మన స్మార్ట్ ఫోన్. ఆ ఫోన్ అనేటువంటిది ఏం చేస్తుందంటే మన మైండ్ని ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకుపోతూ ఉంటుంది. ఈ క్షణంలో నీ బాడీ ఇక్కడే ఉంది, నీ మైండ్ మాత్రం ఎక్కడో ఉంటుంది, యూఎస్లో ఉంటుంది, లేకపోతే ఎవరో ఎక్కడో ఏదో జరిగింది అని అంటే అక్కడ తీసుకుపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ మైండ్ అనేటువంటి దాన్ని అక్కడికక్కడికక్కడ తిప్పేసేసి బాడీకి మైండ్కి లింక్ అనేటువంటిది బాగా దూరం చేసేసింది ఈ యూట్యూబ్, ఈ స్మార్ట్ ఫోన్. ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఎందుకనంటే ఈ యొక్క యువత ఎక్కువగా అగ్రెసివ్ యాక్షన్స్, అగ్రెసివ్గా చేసేటువంటి కొన్ని పనులు, దానికి మెయిన్ కారణం ఈ స్మార్ట్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. యూట్యూబ్ కానీ రీల్స్ కానీ ఇలాంటివి. రీజన్ ఏంటంటే వాళ్ళ బాడీ, మనం ఎక్కడున్నామో అది మర్చిపోతున్నారు, మనం ఏ సినారియోలో ఉన్నాము, మన యొక్క స్థితిగతులు ఏంటి, ఇవన్నీ మర్చిపోతున్నారు. బట్ వాళ్ళకి కనపడిందంతా యూట్యూబ్లో ఉన్నటువంటి ఆ యొక్క మైండ్ అక్కడికి తీసిపోయి ఉంటుంది. వాళ్ళ బాడీ ఇక్కడే ఉంటుంది, మైండ్ ఎక్కడో ఉంటుంది. నేను ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ ప్రజెంట్లో ఇక్కడ వీళ్ళు కాకపోయినా వాటిని ఇక్కడ చేసి చాలామంది సఫర్ అవుతున్నారు. ఇది ఒక పెద్ద అడిక్షన్ లాగా మారిపోయింది. ఇక్కడ యోగా రోజున నేను ఇచ్చేటువంటి సజెషన్, సమాజానికి ఇచ్చేటువంటిది ఒక సలహా ఏంటి అని అంటే, మన బాడీని ఆ మైండ్ని ఒకే విధిలో పెట్టేటువంటి దానికి ఏకైక మార్గం మెడిటేషన్. అందులో యోగా అనేటువంటి చాలా ఉపయోగపడుతుంది. మనం టైం స్పెండ్ చేసేటువంటి ఈ యొక్క 5 to 6 hours, 10 hours కూడా ఈ యూట్యూబ్, ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ రీల్స్తోనే సరిపోతూ ఉంటుంది. అలాంటి క్రమంలో ఒక ½ an hour జస్ట్ మెడిటేట్ చేయండి. ఆ మెడిటేట్ చేసిన దానివల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటి అని అంటే, బాడీ అండ్ మైండ్ రెండు కూడా సింక్ అవుతాయి. ఇప్పుడు మనకు వచ్చినటువంటి ప్రాబ్లం బాడీ అండ్ మైండ్ సింక్ కావడం లేదు. దానివల్లలే చాలా విపరీతమైనటువంటివి వింటూ ఉంటున్నాం, విపరీతమైనటువంటివి అంటే ఊహించలేనటువంటివి వింటూ ఉన్నాం. అలాంటి వాటి నుంచి మనము ఈ సమాజాన్ని అరికట్టాలి అని అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఈరోజు యోగా డే సందర్భంగా మెడిటేషన్ అనేటువంటిది చేసి బాడీని మైండ్ని సింక్ చేసేటువంటి దానికి ఏకైక మార్గం మెడిటేషన్. సైంటిఫిక్గా కూడా ఇది ప్రూవ్ అయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక ½ an hour మెడిటేట్ చేస్తూ ఈ యొక్క మంచి మంచి థాట్స్ వచ్చేదానికి ఒక నిలకడగా ఉంటూ మనం ప్రజెంట్ని ఎంజాయ్ చేసేదానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క యోగా డే సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా అటు బాడీని అటు మైండ్ని మన ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి దానికి ప్రతి ఒక్కరూ యోగా చేసి మెడిటేట్ చేస్తూ రైట్ మూమెంట్స్ అనేటువంటిది అర్థం చేసుకొని ఈ యొక్క యోగాని ప్రతి ఒక్కరూ రోజు కూడా క్రమం తప్పకుండా చేసిన దానివల్ల ఈ డైలీగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటి వాటిల్ని మనం కంట్రోల్ చేసుకునేదానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక అరగంట సేపు యోగా చేసి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని, సమాజం బాగుపడుతుందని నేను కోరుకుంటున్నాను.